వెల్కమ్ టు పిఆర్కే వెంకట్. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అరుణ్ కేకేఆర్ విన్నర్ కేకే అలియాస్ వెల్త్ ఆర్కిటెక్ట్ సార్ నర్సత్తుమా. సార్ ఇప్పుడు థిమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ కి అలాగే మూమెంటం మ్యూచువల్ ఫండ్స్ కి ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది? యా ఇప్పుడు థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ అన్నప్పుడు మనం చెప్పినటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి. లాజిస్టిక్స్ కానీ, ఫార్మా కానీ, ఆటోమొబైల్ కానీ, ఎనర్జీ కానీ, ఇవన్నీ కూడా మామూలుగా ఒక థీమాటిక్కి సంబంధించినట్టు ఇంకా చాలా రంగాలకు సంబంధించినటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ట్రంప్ తారిఫ్ రెసిప్రోకల్ ట్యాక్సెస్ ఈ యొక్క ప్రకటన తర్వాత ఫస్ట్ బాగా ఇంపాక్ట్ అయింది ఒకటి ఐటీ సెక్టర్. సో మన యొక్క ఐటీ సెక్టర్లో ఎక్కువ లాభాలు మాల ఎక్స్పోర్ట్స్ మీదనే ఆధారపడి ఉన్నాయి. సో ఈ యొక్క ఐటీ సెక్టర్ ఏమవుతుందంటే, బికాస్ మీరు ఒకటి ఆలోచించండి, ఎవరైనా ఒక బిజినెస్ పర్సన్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయాలి అన్నప్పుడు ట్యాక్సేషన్ విధానం అనేది చాలా స్ట్రింజెంట్గా ఉండాలి. సో ట్రంప్ వచ్చిన తర్వాత టారిఫ్స్ అనేది ఏ రకంగా చేశారంటే, ఉదయము ఒక న్యూస్ ట్యాక్స్కి సంబంధించింది తను రిలీజ్ చేయడము, మధ్యాహ్నానికి దాన్ని అమెండ్మెంట్ చేస్తూ అంటాడు, సాయంత్రం వచ్చేసేసి అది లేదంటాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ అనేది ఏర్పడి తన యొక్క లాభాలనంతా కూడా సస్పెన్స్ అకౌంట్లో చూపించడం మొదలుపెట్టారు. సో ఎక్స్పాన్షన్స్కి ఎవరు పోవట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ లాస్ట్ 2 క్వార్టర్స్ నుంచి కూడా ఐటీ సెక్టర్ అనేది ఎక్సలెంట్గా పర్ఫామ్ చేయాల్సింది పోనిచ్చి టెక్నికల్గా, బట్ ఫండమెంటల్గా ఎలాంటి సిచ్యుయేషను అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్స్ వల్ల అది పర్ఫామ్ చేయలేకపోతుంది. దాంతోపాటు డీప్సీక్, ఎన్విడియా ఏదైతే రేషనలైజేషన్ ఆర్ ద ఏఐ ఇంప్రూవ్మెంట్స్లో ఆర్ విచ్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పేసి ఈ యొక్క ఏఐలో ఉన్నటువంటి అధునాతన ఫీచర్స్ విషయంలో కంపెనీస్ యొక్క ముందు జాగ్రత్త వల్లైతేనేమి, ఎన్విడియా మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ తోటి అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటువంటి మేజర్ కంపెనీస్ అన్నీ కూడా ఒక్కసారి డీప్సీక్ వల్ల విపరీతమైనటువంటి ప్రభావితమైనాయి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు రీస్ట్రక్చర్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడింది. దీంతో ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా బ్యాక్ స్టెప్ ఇవ్వడం జరిగింది ఐటీలో. సో అందువల్ల ఐటీలో ఇప్పుడు మామూలుగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ప్రాజెక్ట్స్ మీద కంటే కూడా సర్వీస్ మేనేజ్మెంట్ మీద ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయో ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఎక్సలెంట్గా మీరు చెప్పాలంటే సొనాటా సాఫ్ట్వేర్. సో ఇన్ ఫ్యూచర్ ఇట్ ఈస్ మోర్ దాన్ డబల్ ఆర్ త్రిబుల్ ఆర్ 4 times విత్ ఇన్ 2 to 3 years ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్పెక్టెడ్. కాబట్టి సర్వీస్ మేనేజ్మెంట్లో ఏదైతే మిడ్ క్యాప్ కేటగిరీలో ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ అన్నీ కూడా మంచి భవిష్యత్తు పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా చూసుకున్నప్పుడు అలా థీమాటిక్లో ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నటువంటిది ఒక ఫార్మా రంగం కూడా. ఆ ఫార్మాలో ఏపీఐస్ వచ్చేసేసి పేటెంట్స్ వచ్చేసేసి ఈ సంవత్సరం ఎక్కువగా రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రంప్ టారిఫ్స్ వచ్చే లోపల పేటెంట్స్ అన్ని ఎప్పుడైతే క్లియర్ చేసుకుంటామో ఆ పేటెంట్స్ ఎఫెక్టివ్గా వచ్చేటప్పటికల్లా ప్రొడక్షన్ అనేది మనకు రావడానికి జరుగుతుంటుంది. ఈ ఏపీఐస్ అన్నీ కూడా ఆల్రెడీ ఫార్ములేషన్స్ ప్లస్ ఏపీఐస్ అన్నీ కూడా టెస్ట్ కేసెస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి చాలా వరకు ఎఫ్డిఏ అప్రూవల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. సో ఫెడరల్ డ్రగ్ ఇన్స్టిట్యూషన్ యొక్క ఈ యొక్క పేటెంట్స్ రిలీజ్ తొందరగా జరిగితే కూడా ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే కాంబినేషనల్ ఇప్పుడు కాంబో ఫీచర్స్ లైక్ మీకు సోలారు విత్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫర్ ది ఆటోమొబైల్ యాజ్ వెల్ యాజ్ ది హైడ్రోజన్ విత్ ది ఆటో ఎనర్జీ ఎలక్ట్రికల్, ఇలా కాంబినేషన్స్లో ఇప్పుడు డ్రైవర్లెస్ వెహికల్స్ కానీ ప్లస్ హైడ్రోజన్ వెహికల్స్ ఫర్ హెవీ వెహికల్స్ కానీ చాలా మీకు తెలిసే ఉంటుంది. జింద్ నుంచి అంబాలాకి మామూలుగా మీకు ఇప్పుడు ఒక హైడ్రోజన్ ట్రైన్ అనేది మనకు స్టార్ట్ చేశాము లాస్ట్ మంత్ 30th నుంచి. సో అలా ఏంటంటే మామూలుగా కాంబోలో ఆటోమొబైల్లో చాలా ఇంప్రూవ్మెంట్ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ థీమాటిక్స్లో ఇట్లాంటివన్నీ కూడా చాలా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా మూమెంటం ఫండ్స్కి వచ్చినప్పుడు మార్కెట్ యొక్క మూమెంట్ వచ్చేసేసి లాస్ట్ 6 monthsలో చాలా ఎక్కువగా అంటే ప్రొజెక్ట్ చేయడం జరిగింది. కానీ అనుకోకుండా ట్రంప్ ఎఫెక్ట్ వల్ల దాదాపు ఈ 6 months నుంచి కూడా మార్కెట్ అనేది ఇంపాక్ట్ అవ్వడం మొదలు చూపించింది. కానీ ఇప్పుడు కన్సాలిడేషన్ అప్ ట్రెండ్లో ఉండడం వల్ల మూమెంటం ఫండ్స్ కూడా
షార్ట్ టర్మ్లో చాలా ఎక్కువగా గెయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్, మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ. వెల్కమ్.